హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి డే బై డే వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని మీద వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు చూడొచ్చు ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే అక్కడ ఏదైతే మనకు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ జరిగిందో వాటి మధ్యన యొక్క కాంక్రీట్ మిషనరీ పెట్టుకొని కాంక్రీట్ చూడండి ఏ విధంగా అయితే పోసుకుంటున్నారో పైపుల త్రూ. ఈ విధంగా ఎక్కడ కావాలో అక్కడ పైప్ తీసుకెళ్ళి అయితే కాంక్రీట్ చేసుకుంటారండి. అక్కడ కాంక్రీట్ సంబంధించి ఒక వెహికల్ ఉంది. అందులో నుంచి ఒక లారీలో ఏంటంటే ఈ మిషనరీ ఉందన్నమాట. కాంక్రీట్ తరలించే అంటే ఎక్కడ కావాలో అక్కడ పైపుల త్రూ పంపించే మిషనరీ. వాటి త్రూ ఏంటంటే ఎక్కడ కావాలో అక్కడికైతే పంపించుకుంటున్నారు. ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ మధ్య పైప్ లోపలికి వచ్చేస్తున్నారు చూడండి. అదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే గోడలో కూడా నీట్గా నిర్మించుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. అన్నీ కూడా ఈ యొక్క వాల్స్లో నిర్మిస్తున్నారు కదా గోడగా. ప్రజెంట్ ఏంటంటే వాటికి సంబంధించి ఏంటంటే కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. గోడ అయితే లేపుతున్నారు అనమాట. ఇటు సైడ్ కూడా రీసెంట్గా లేపేసి ప్రజెంట్ వాటర్ అవి కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో హైట్గా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నారండి అటు సైడ్ అంతా కూడా. ప్రస్తుతం ఐకానిక్ టవర్ మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఒక ఫ్లోర్ వరకు గ్రౌండ్ వరకు లేసింది కదా, అక్కడ సెల్లర్ వరకు అక్కడి నుంచి ఇప్పుడు ఒక లెవెల్ వరకు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. చూడొచ్చు మీరు. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఈ విధంగా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటారు. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి. ఈ విధంగా చేసుకొని వీటితో అయితే రెండు వైపులా కూడా పెట్టుకొని మిడిల్లో కాంక్రీట్ పోసుకుంటే ఇక గోడలాగా అయితే నిర్మించుకుంటారు. చూడొచ్చండి. మీరు గత వీడియోలో చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటుంది. అంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత హైట్ చేసేస్తున్నారో చూడండి. చేసేసుకొని ఇప్పుడు ఐరన్ రాడ్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ విధంగా అయితే చేసుకుంటారు. అంటే కప్లింగ్ చేసుకుంటారు అన్నమాట. ఒక్కొక్క ఐరన్ రాడ్కి ఒక ఐరన్ రాడ్కి చేసుకొని ఇంకా గోడలాగా నిర్మించుకుంటారు. ఆ హైట్లో అయితే లేస్తారండి గోడ. ఇప్పుడు అక్కడ ఐరన్ రాడ్స్ ఉన్నట్టుంది అంతవరకు లేపేస్తారనమాట ఈ గోడ అయితే. యొక్క ఐకానిక్ టవర్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే ఐరన్ రాడ్లతో ఒక గోడలాగా నిర్మించుకుంటున్నారు. నిర్మించుకుని వాటి మధ్య ఏంటంటే కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ వస్తారు. ప్రస్తుతం మీరు ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 1. ప్రస్తుతం ఐకానిక్ టవర్ 1 దగ్గర చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో వాటి కోసం ఆల్మోస్ట్ ఆల్ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ కొంతవరకు అయితే చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా టోటల్ ఐకానిక్ టవర్ చుట్టూ కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క సెల్లార్ వరకైతే ఆ యొక్క కోర్ కాంక్రీట్‌తో ఒక ఫ్లోర్ అయితే లేసింది. ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం లేపుకోవడానికైతే సిద్ధమైతే చేసుకుంటున్నారండి. అలాగే ఈ ప్లేస్ మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 నిర్మిస్తున్నారో ఆ ప్లేస్ అంతా కూడా కింద కోర్ కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. చూడొస్తూ ప్రస్తుతం ఈ మిషనరీ కూడా ఏంటంటే ఈ గోడ వాల్స్ ఉంటాయి కదా, వాటికేందంటే కాంక్రీట్ అయితే నింపుతున్నారనమాట. ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాంక్రీట్‌తో నిర్మించుకుంటూ వెళ్తారు గోడని. గోడ కూడా చాలా హైట్‌గా లేపుతున్నారండి. దానికి సంబంధించి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చూడండి ఏ విధంగా చేసుకున్నారో. గత వీడియోలో చూసుకుంటే అప్పుడే స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్‌గా ఇన్‌స్టాలేషన్ అయితే చేసేసుకున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపూర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ 2 కూడా B+G+39 ఫ్లోర్‌తో అయితే ఉంటుంది. చూడొచ్చు. అక్కడ ఒకటేమో ఈ యొక్క పైప్స్ కాంక్రీట్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో ఆ పైప్ మిషనరీ, ఇంకోటేమో కాంక్రీట్‌కి సంబంధించిన మిషనరీ అండి. చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి. ఈ ప్లేస్ అంతా కూడా కింద కాంక్రీట్ ఫ్లోర్ లాగా అయితే కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఐకానిక్ టవర్ 1 దగ్గర టోటల్ వర్క్స్ ఎలా ఉన్నాయంటే మెయిన్ టవర్ దగ్గర కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవి ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70% అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఏదైతే ఐకానిక్ టవర్స్ కడుతున్నారో ఆ ప్లేస్ అంతా కూడా కింద కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా కూడా కింద ఫ్లోర్ లాగా రీసెంట్‌గానే పోసేసి చూడండి. గత వీక్‌లో అసలు అక్కడ జస్ట్ జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్లోర్ లాగా కాంక్రీట్‌తో నీట్‌గా పోసేస్తున్నారు చూడండి.
అంటే మీరు ప్రీవియస్ వీడియోలు చూస్తుంటే మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఏ విధంగా జరుగుతుంది ఏంటనే దాని మీద మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ మూలంతా కూడా ఈ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చూడండి. ఇక్కడంతా కూడా ఒక గోడలాగా వాల్స్‌నైతే నిర్మిస్తున్నారు. దానికోసం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ కొంత భాగం కంప్లీట్ చేసుకోమన్నారు. ఇంక ఈ మూలైతే కట్టుకోవాలనమాట. వాటి కోసం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. చాలామంది వర్క్ చేస్తున్నారండి. కింద కాంక్రీట్‌తో ఫ్లోర్‌లా కట్టుకొని హోల్‌లాగా పెట్టుకుంటారనమాట. వాటిలో ఏందంటే బెడ్స్ లాగా ఐరన్ రాడ్ అయితే అలొకేషన్ అయితే చేసుకొని వాటి మీద కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ చేస్తారండి ఇటు సైడ్ అంతా కూడా. చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా చూడొచ్చు. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 నిర్మించే ప్లేస్ అండి ఇదంతా కూడా. ఇక్కడ బాక్సులు ఉన్నాయి గదా! వాటిలో ఏంటంటే వాటికి సరిపడా ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని వాటిలో కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటారనమాట. ఒక బెడ్ లాగా చేసుకొని. సో, అది ఐకానిక్ టవర్ 1 అండి. ఇటు సైడ్ కూడా కింద ఫ్లోర్ లాగా పోస్తున్నారు చూడండి. రెండైతే కాంక్రీట్ లారీలైతే వచ్చున్నాయి. చాలామంది వర్క్ చేస్తున్నారండి ఐకానిక్ టవర్ లోపల మాత్రం. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి కింద. అవన్నీ కూడా మనకు ఇక్కడ ఏదైతే కోర్ కాంక్రీట్‌తో నిర్మిస్తారో వాటి కోసం అవండి. 2 వైపులా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులు ఉంచుకొని వాటి మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుతున్నారు. అలాగే మనకు అమరావతిలో ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గాని, అలాగే బిల్డింగ్స్ గాని ఇవన్నీ కూడా కాంక్రీట్‌తోనే బిల్డింగ్ అనేది లేపుకుంటూ రావడం జరుగుతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్‌కి సంబంధించి మొత్తం 3 టెక్నాలజీ యూజ్ చేసి అయితే కట్టడం జరుగుతుంది. మొదటిది ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో అది రాఫ్ట్ ఫౌండేషన్ అంటారనమాట. అదేంటంటే 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు ఉంటుంది. దానికి సంబంధించి ఆహ్, తర్వాత డయాగ్రిడ్‌కి సంబంధించిన టెక్నాలజీ. ఏదైతే మెయిన్ డిజైనింగ్ ఉందో అదంతా కూడా బయటున్న డిజైనింగ్ అంతా డయాగ్రిడ్ అండి. లోపల ఏదైతే బిల్డింగ్ లేస్తుందో అదంతా కూడా కోర్ కాంక్రీట్‌తో అయితే నిర్మిస్తారు. ఒక్కొక్క బిల్డింగ్ అంటే ఒక్కొక్క ఫ్లోర్ లేవడానికి 10-15 రోజులైతే పడుతుంది. మీరిక్కడ చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అండి. అసలు ఐకానిక్ టవర్ 4 దగ్గరైతే రూపురేఖలే మారిపోయినాయన్నమాట. ఎందుకంటే ఐకానిక్ టవర్ ఒక్కటే అన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్ వరకుండే. ఇప్పుడు ఒక ఆహ్, బేస్‌మెంట్ వరకు లేపున్నారు చూడండి. ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా చాలా హైట్ వరకు ఉంచేసుకున్నారు. అలాగే ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మీకు వైట్‌గా కనిపిస్తుంది చూడండి. అవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ షీట్స్ అన్నమాట. కింద క్లియర్ అయిన తర్వాత వాటి మీద కాంక్రీట్‌తో పోసుకొని, దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని, ఐరన్ రాడ్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని, వాటి మీద అయితే వర్క్ చేసుకుంటారండి. ప్రస్తుతం ఐకానిక్ టవర్ 3-4 వరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% వరకైతే కింద కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసుకుంటే ఇది మెయిన్ టవర్ అండి. మొత్తం 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ గాని, సీఎం గారికి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5లోనే ఉంటారు. ఇందులోనే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉందన్నమాట. దానికి సంబంధించి మీరు డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉన్నాయి గదా! వాటన్నిటి కూడా పెయింటింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకున్నారు. చూడొచ్చు. ఇటు సైడ్ ఉన్న దిమ్మలన్నీ కూడా కాంక్రీట్‌తో దిమ్మలన్నీ కూడా మనకు గత 3 ½ 4 మంత్స్ నుంచి జరిగిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే పైన మనకు ఒక బ్లూగా అది కట్టేస్తున్నారు చూడండి. అక్కడంతా ఏంటంటే కింద ఏదైతే ఆహ్, స బేస్‌మెంట్ వరకు ఫ్లోర్‌లేసిందో ఇప్పుడు పైనంతా కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అలా చిన్నగా మొత్తం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని ఒక్కొక్క ఫ్లోర్ అయితే లేపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఐకానిక్ టవర్స్ దగ్గరైతే. ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్ 3 అండ్ 4 2 కూడా 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ కూడా ఒక లెవెల్‌గా మట్టిని తీయడం అవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే ఎగ్జాక్ట్‌గా బ్యాక్ సైడు కింద కాంక్రీట్‌తో దిమ్మల్లాగున్నాయి. రెండైతే క్లియర్ పగలగొట్టేసారనమాట. ఇవన్నీ కూడా మిషనరీస్ ఇవన్నీ కూడా కాంక్రీట్‌కి సంబంధించిన మిషనరీస్ అండి ఇవన్నీ కూడా. మీరు ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి గోడ ఏ ఏ హైట్ ఉందో ఈ హైట్ అయితే లేపుతారండి అంతా కూడా. ప్రతి ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఈ విధంగా అయితే గోడైతే లేపుతారనమాట కాంక్రీట్‌తో ఈ హైట్‌తో అయితే. సో, అలాగే ప్రస్తుతం క్రెయిన్ ఏం చేస్తుందంటే కిందున్న మెటీరియల్ ఏదైతే ఆ యొక్క కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో వాటి కోసం ఏందంటే కిందున్న మెటీరియల్ అన్నీ కూడా ఈ యొక్క క్రెయిన్ అక్కడికైతే అందించడం జరుగుతుంది. 2 వైపులా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత ఒక గోడలాగా 2 వైపులా కూడా ఈ యొక్క వాటితో ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత మిడిల్‌లో కోర్ కాంక్రీట్ పోసుకుంటూ ఒక బిల్డింగ్ లేపుకుంటూ వెళ్తారు. అలాగే ఇక్కడ మీరు డయాగ్రిడ్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక సగం
డయాగ్రేడ్ వాల్స్‌కి సంబంధించి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి బాగా దుమ్ములేస్తుంది చూడండి. అదేంటంటే ప్రెజెంట్ ఇప్పుడు క్లీనింగ్‌తో పాటు పెయింటింగ్ వర్క్స్ అనేది జరుగుతుందనమాట. ఆళ్ళకి వాల్స్‌కి పెయింటింగ్ ఏసేటప్పుడు ఆ విధంగా దాంతో మొత్తం కవర్‌తో కప్పేసి లోపలైతే వర్క్ చేస్తారండి. ఎందుకంటే క్లీనింగ్ చేసేటప్పుడు మిషనరీతో చేస్తున్నారన్నమాట. దుమ్మనేది ఎక్కువ లేస్తుంది. అలాగే పెయింటింగ్ ఏసేటప్పుడు కూడా ఉంటుంది కాబట్టి, ఆ విధంగా చేసుకొని పెయింటింగ్ అయితే చేస్తున్నారు. సో, మొత్తానికి మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి వర్క్ అనేది డే బై డే చేంజ్ అవుతూ వస్తుందండి. నాకు తెలిసి ఇంకొక 1 మంత్‌లో ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన ఫ్లోర్స్ కూడా లేపటం స్టార్ట్ చేస్తారనుకుంటాను. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో. ఇదండి చూసారు గదా! ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ఈ విధంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.